షర్మిలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. విజయవాడలో సమావేశమైన ఆ పార్టీ నేతలు షర్మిల తీరుపై విమర్శలు గుప్పించారు. పార్టీని భ్రష్టు పట్టించారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ ఆరోపించారు. కక్షపూరిత చర్యల కోసమే షర్మిల ఏపీకి వచ్చారా అని ప్రశ్నించారు. ఇప్పుడున్నటువంటి నాయకత్వం ముఖ్యంగా షర్మిల రాహుల్ గాంధీ గారి మాట కోసం ఆమెను గౌరవించి అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వీధి పాలు చేసి టికెట్లు ఇవ్వకుండా సరైన పని చేసిన వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా కష్టకాలంలో జెండా మోసిన వాళ్ళకి ఎవరికి అండగా లేకుండా పార్టీ ఫండ్ పంపిస్తే అన్నిటినీ కూడా దాచుకుని అభ్యర్థుల్ని అందరినీ కూడా గాలి కొదిలేసినటువంటి పరిస్థితులు మేమందరం కూడా ఈ రోజున ఈ విధంగా మమ్మల్ని క్షోభ పెట్టి ఏమి సాధిస్తూ ఉందో కేవలం డబ్బులే ఎజెండాగా పెట్టుకుందో కేవలం ఒక కక్షపూరితమైనటువంటి చర్యకు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో మాకెవరికి అర్థం కావట్లా. దీనికి సమాధానం చెప్పాలి. ఇంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి నమ్మహం చేసినటువంటి పిసిసి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నటువంటి షర్మిల బాధ్యత వహించి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.